దేవతలకు కూడా లేని సంజీవని విద్య అనే ఒక గొప్ప శక్తి కలిగిన మహర్షి గురించి మీరు విన్నారా? ఆయన ఎవరు? ఆయన ఎందుకు రాక్షసులకు సహాయం చేసి వారికి గురువుగా మారతాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే ఆ గొప్ప మహర్షి పేరు శుక్రాచార్యుడు. ఆయన భృగు మహర్షి కుమారుడు. ఆయన శివుడికి ఎంతో గొప్ప భక్తుడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తీవ్రమైన తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చి శివుడు సంజీవని విద్య అనే దివ్య రహస్యాన్ని ఆయనకు వరంగా అనుగ్రహిస్తాడు. ఇది చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే ఒక అద్భుతమైన శక్తి. ఇంద్రుడు మరియు దేవతలందరూ బృహస్పతిని దేవతలకు గురువుగా నియమిస్తారు. కానీ శుక్రాచార్యుడు బృహస్పతి కంటే ఎక్కువ జ్ఞానవంతుడు, సమర్థుడు. ముఖ్యంగా మృత సంజీవని విద్య వంటి ప్రత్యేక శక్తులు ఆయనకు ఉన్నాయి. ఇది దేవతలకు కూడా లేనిది. కానీ ఇంద్రుడు మాత్రం బృహస్పతిని అభిమానించడం, దేవతల గురువు పదవి ఇవ్వడం శుక్రాచార్యుడికి నచ్చలేదు. దానితో దేవతలు తనన్ని తక్కువగా చూస్తున్నారని భావించి దేవతలపై కోపం పెంచుకుంటాడు. దానితో వారికి వ్యతిరేకంగా అసురులకు సహాయం చేయడం ద్వారా ఆయన తన ప్రతీకారాన్ని ఆ విధంగా వ్యక్తం చేస్తాడు. ఇక దేవతలు అవమానించడంతో శుక్రాచార్యుడు రాక్షసుల వైపు నిలబడాలని నిర్ణయించుకుంటాడు. బృహస్పతి ఎలాగైతే దేవతల గురువు అవుతాడో, శుక్రాచార్యుడు శక్తి కోసం అసురుల గురువుగా అవుతాడు. అలా ఆయన ఆధ్వర్యంలో రాక్షసులందరూ ఇంకా శక్తివంతులవుతారు. ఒకసారి అసురుల రాజు అందక పరిపాలనలో రాక్షసులకు మరియు దేవతలకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దేవతలు యుద్ధంలో అసురుల చేత ఓడిపోవడం చూసి శివుడు తన బలమైన గణాల సైన్యాన్ని నంది నాయకత్వంలో ఆ అసురులను చంపండి అని ఆదేశించి వారిని ఓడించమని పంపిస్తాడు. దానితో గణాలు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటారు. అలా యుద్ధంలో ఎంతో మందిని చంపేస్తారు. కానీ ఆ రాక్షసులు పెద్ద సంఖ్యలో దాడి చేయడానికి వస్తూనే ఉంటారు. ఇక దేవతలు మరియు గణాలు అక్కడున్న అసురుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యుద్ధంలో ఓడిపోతారని వారికి అనిపిస్తుంది. అలా భయంకరమైన యుద్ధంలో గణాలు, దేవతలు అనేక మంది అసురులను చంపినా కూడా ఆ రాక్షసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో నంది అయోమయంగా అయిపోయి ఏం చేయాలో తెలియక విషయాన్ని శివుడికి చెప్తాడు. అప్పుడు శివుడు యుద్ధభూమికి వచ్చి ఆ రాక్షసుల దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నందిని అసురుల శిబిరానికి గూఢచారిగా పంపిస్తాడు. అప్పుడు నంది వెంటనే ఒక తేనెటీగ రూపంలో అసురుల శిబిరానికి ఎగిరిపోయి అక్కడ వారిని చూడగా శుక్రాచార్యుడు తన సంజీవని విద్యతో చనిపోయిన అసురులను మళ్లీ బ్రతికిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే ఆ విషయం శివుడికి చెప్తాడు. అది తెలుసుకున్న శివుడు శుక్రాచార్యుడిని అపహరించి నా వద్దకు తీసుకురా, అప్పుడు ఆయన చనిపోయిన రాక్షసులను తిరిగి బ్రతికించలేరు. అప్పుడు మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తాము అని నందికి చెప్తాడు. అప్పుడు నంది అలాగే తన బలమైన గణాలతో అసురుల శిబిరానికి వెళ్లి శుక్రాచార్యుడిని కాపాడుతున్న అసురులను ఓడించి శుక్రాచార్యుడిని బంధించి శివుడి వద్దకు తీసుకువస్తాడు. ఆ సమయంలో రాక్షసులందరూ శుక్రాచార్యుడిని విడిపించడానికి అక్కడున్న గణాలను భయంకరంగా దాడి చేస్తారు. దానితో శివుడు కోపంతో శుక్రాచార్యుడిని తన నోటిలో దాచుకుంటాడు. అక్కడ జరుగుతున్న తీవ్రమైన యుద్ధంలో చనిపోయిన అసురులను తిరిగి బ్రతికించలేకపోవడంతో అసురులు అందరూ ఆ యుద్ధభూమి నుండి పారిపోతారు. ఇక శివుడు తన నోటిలో దాచుకున్న శుక్రాచార్యుడిని బయటకు తీయాలని అనుకుని నోటిలో చూడగా అతను అక్కడ ఉండడు. ఆ యుద్ధభూమిలో యుద్ధాన్ని తీవ్రంగా చూస్తున్న శివుడు తన నోటిలో ఉన్న శుక్రాచార్యుడిని మింగివేసినట్లుగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత శివుడు తన మనసులో అయ్యో, బ్రాహ్మణ హత్య పాపం చేయకూడదు, నేను అతన్ని తిరిగి ఎలాగైనా బ్రతికించాలి అని అనుకుని తన శరీర రసాల ద్వారా శుక్రాచార్యుడిని లోకంలోకి విడుదల చేసి, ఓ భృగువంశీయుడా, ఇప్పుడు నువ్వు నా శరీర ద్రవాల నుండి జన్మించావు కాబట్టి నువ్వు నాకు కుమారుడివి కూడా అవుతావు అని శివుడు శుక్రాచార్యుడితో చెప్తాడు. అలా శుక్రాచార్యుడు మళ్ళీ వస్తాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.